కోల్కతాలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విద్యార్థులు విశాఖలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన విద్యార్థి సంఘాలు నిందితులకు శిక్షలు కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. కలకత్తాలో జరిగిన సంఘటన మనం మర్చిపోకముందే బద్లాపూర్ మహారాష్ట్రలో అతి ఘోరంగా అతి కిరాచకంగా 4 సంవత్సరాల పసిపిల్లలిద్దరిని తమ చదువుతున్న స్కూల్లోనే ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్తారు? మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి. అలాంటి విద్యార్థుల్ని చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని సంఘటనలో ఒక వార్డ్ బాయ్ అమ్మాయిలిద్దరిని రేప్ చేయడం జరిగిందండి. అలాగే ఢిల్లీలో సంఘటనలు, మన ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఎన్నో సంఘటనలు మన జుగుత్సాహకరంగా అతి సిగ్గుతో స్త్రీ జాతి మొత్తం అతి సిగ్గుతో తలదించుకునే విధంగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా ఖండించాల్సిన అవసరం ఎంత ఉంది. ఈరోజు ఒక వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని అతి ఘోరంగా అతి కిరాతకంగా 24 చోట్ల అమ్మాయి గాయపరుస్తూ ఈరోజు మనం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీలను పూజిస్తాం, స్త్రీలను గౌరవిస్తాం, చెట్టుకి పుట్టకి అమ్మదేవత అంటూ మనం ప్రతిదాన్ని భరతమాత, భరతమూర్తి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మాతృదేవోభవ అంటూ మనం శ్లోకాలు చదువుతూ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్న మనం ఈరోజు ఆడపిల్లలందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా, జాతి మొత్తం సిగ్గుతో తలదించుకునే విధంగా మనం జరుగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.